చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ చేసేది మాత్రం మర్చిపోద్దండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్, శుభోదయం. గుడ్ మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు కొన్ని వర్క్స్ ఉన్నాయి, అంటే వర్క్స్ అంటే పెద్ద పెద్ద మనకి ఏమే బిజినెస్ చేసేంత వర్క్స్ కాదు. రేపు గాడికి పూజ చేయాలి కాబట్టి అందరికీ పోయి ఫస్ట్ గాడి వాష్ చేసుకొని రాలా. ఫస్ట్లీ పొద్దు హ్యాపీ దసరా టు ఎవ్రీ వన్. అందరికీ బాగా మంచిదే జరగాల ఈ ఏడాది. ఓకే, ఫస్ట్ పోయి ఫ్రెష్ అప్ అయ్యాక ముందు ఫస్ట్ మొదలు చేసే పని రెగ్యులర్గా బట్టలు ఎత్తేయడం, దాన్ని ఎత్తేసి మళ్ళీ ఫ్రెష్ అవ్వకపోవాలి అంతే. అంటే నైట్ పడుకొని లేట్ అటు ఫంక్షన్ అంతా ముగించుకొని వెంకట్ మేకప్ అంతా రిమూవ్ చేసుకుని అంతా నేను చేయలేదు, ఆ జట్లో ఉంటుంది. అంటే ఈ వీక్ లోపల వెంకట్ వీడియో వస్తుంది, ఫుల్ వీడియో. మళ్ళీ చెప్తాను, యూట్యూబ్లో ఫ్యామిలీ స్టార్ వెంకట్ అని దాంట్లో చెక్ చేయండి. ఫుల్ వీడియో కాదంటే వెంకట్ డాన్స్ మాత్రం కిరాగా ఆడినాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యే పని. ఈ బట్టలు క్లీన్ చేద్దామంటే పిల్లలు వీడియో చేసేపోతారు కదా, షార్ట్స్ వీడియోస్, ఫన్నీ వీడియోస్. ఆ వీడియో చేసేకి నేను చేద్దాం అనుకున్నప్పుడు కాలేదు, అట్లే ఉండిపోయినాయి. ఈ పొద్దు వస్తే ఈ పొద్దు చేద్దాం అనుకున్నా, అంతే. వాళ్ళు బిజీగా ఉంటారు, మన పొద్దు ట్రై చేద్దాం, వాళ్ళేమో వస్తే ట్రై చేద్దాం చేసేకి. ఓకే, ఫ్రెండ్స్, మొహం కడుక్కోబుద్ది కాదు, దానికి నీళ్ళే వస్తున్నాయి. అయితే నీళ్ళు వస్తున్నాం, ఫ్రెష్ అయినా రెడీ అయ్యేసి, అంటే ఫుల్గా నార్మల్గా ట్రాక్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని ఫస్ట్ బట్టలు తెచ్చకపోదామా, రేపు పండుగకి బట్టలు తీసుకెళ్ళాలి, లేకపోతే గాడి గడిపేయాలి. గాడి గడిపించేది మేము అంతే. అంటే ప్రతి పండుగకి మనం బట్టలు తీసుకోవడానికి మనమే ఆర్డర్ ఉండేదాంట్లో అడ్జస్ట్ చేసుకునే వాళ్ళు.
మనమే మై క్లాస్ కాదు, పొద్దున్న ఒక టీషర్ట్, మధ్యాహ్నం ఒక టీషర్ట్, సాయంకాలం ఒక టీషర్ట్ వేసుకొని మిడిల్ క్లాస్ వాళ్ళు, దాంట్లో లో క్లాస్ వాళ్ళు వేసుకున్నాను అంతే. కాలేజీ కానీ పడుకోకుండా ఇది ఒకటి వేసుకునేది, టీషర్ట్ కానీ చేయండి ఇన్ని వేసుకునేది. ఓకే, బీగాలు ఎత్తుకొని ఫస్ట్ బీగాలు ఎత్తుకున్నాను. మనకి పని ఉంది లేకపోతే బీగాలు సేఫ్టీగా పెట్టుకోవాలి. దేనికంటే ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో తెలుసు, టక్కని బీగాలు ఆన్ చేయడం, ఎత్తుకొని పోవడం అంతే సరిపోతుంది కదా. రెడీ అయిపోయినా, వాషింగ్ బాల్ అంతే. పైసలు వద్దు, అకౌంట్లో ఉన్నాయి కదా, దాంట్లో ఎత్తుకో పే చేసేది. चल चला चला लाइफ से मिला। जय श्री राम। ఆల్రెడీ గాడీలు వాషింగ్ చేస్తున్నారు చూడండి మా ఏరియా పిల్లల్లో. మహి శిషా తెలుసు కదా. గుడ్ మార్నింగ్ మను, నమస్తే. నమస్తే బాబ్. ఆల్రెడీ ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను. ఎడిటింగ్ ఫోటోలు చూస్తాడు ఎక్కిస్తాను. ఎడిటింగ్ స్టార్ట్ చేయలేదా బాబ్? రేపు చేసేది చేయాలి కదా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అన్నీ అడగాల, అవన్నీ దాన్ని అడగకపోతే కాపీరైట్స్ జడ్జ్ అవుతుంది బాబు. ఫస్ట్ ఒక ఛానల్ని అడగాల. వాళ్ళని ఎప్పటికీ పెరిగిపోతాం తప్ప తొక్కేది మేము ఇప్పుడు. అది నువ్వు అనుకోవచ్చు, యూట్యూబ్ వాళ్ళు అనుకోరు కదా. యూట్యూబ్ మనం మేము కదా రా, మనం చేస్తే కాపీరైట్. నువ్వు ఆల్రెడీ ఉండవు రా దాంట్లో. నన్ను చూపిస్తాం పాపం బేజారు పడతాయి. అంతేనా వీడియో వచ్చింది. ఫైనల్గా టిఫిన్ చేయకపోతాను. నాస్టా నాట్ టిఫిన్ కాదు, బ్రేక్ఫాస్ట్. లంచ్కి పోతాను. బ్రేక్ఫాస్ట్ కాదు, టిఫిన్ కాదు, లంచ్కి పోతాను. హాయ్, పేరు జజ్జా శ్రీహరి అలియాస్ జజ్జా. అదే శ్రీహరి కాదు, జజ్జా అరే శ్రీహరి. వెల్కమ్ టు ది ఛానల్. New black. Fourth black, third black. भाई यार क्या? टिफिन देना है क्या? लंच देना है सारे. इधर लिया నేను అన్న సాంబార్ తీసుకున్నాడు, వెంకయ్యగాడు ఇడ్లీ తీసుకున్నాడు, వీటి ఇడ్లీ సాంబార్ తీసుకున్నాడు. ఎలా ఏంటి తింటే మళ్ళీ ఇడ్లీ తింటాను అని తిడతాను. ఇడ్లీ సాంబార్కి అంతా నచ్చుకుంటుంది, ఇంత బాగుంటుంది. ఇడ్లీ తింటాడు కదా, నేను రసం తింటాను. బాగా నీకేం నిన్న చెప్పలేదు కానీ ఇదే వస్తాను, దేశానికి కాదు.
లంచ్ చేసుకొని డైరెక్ట్ ఇంటికి పోతాము. నీళ్ళు తాగలేమంటే నీళ్ళు తాగలే, ఆడ గ్లాసులు లేవు తాగకి. ఆ వీడియో బాటిల్ తీస్తానన్నా వద్దన్నాడు. బాటిల్ తీసుకుంటే కాస్ట్ 20 రూపీస్ అయితే. ఏంటికి అవుతుంది అదే ఇంట్లో తాగితే ఫ్రీ ఇంకా ఫ్రీ. దానికి ఇంటికి పోయి తాగుతాం అంతే. ఇంట్లో చాలా దూరం లేకపోయింది లేదు కదా. పక్కన కావేరి నీరను గుడి పాడే ఎవరా వాడు మచ్చా వాళ్ళకి మచ్చా అవుతాడు వీరికి. నీళ్ళు పోసుకో గాడీలు కడగంటారా అంటే నీళ్ళు పోసుకుంటున్నారు అందరూ రోడ్లలోనే. చెప్పా అశోక, గాలిల కింద నిమ్మకాయలు ఇంటికి పెడతారు. అదే అప్పట్లో సాంప్రదాయము అంతా కంటిన్యూ అవుతుంది. అది ఏం రీజన్ ఏమిటికి పెడతారు? అదే అంటూ కదా ఏదో ఆవులు. సరే, ఆయుధ పూజ అంటే ఏమి? ఆయుధ పూజ అంటే ఏంది? ఆయుధ పూజ అంటే ఒక ఆయుధాలు పూజ చేయాలి. పూజ చేసేది. అది ఆయుధం అట్లయితే ఆయుధం కాదు, రథం కాదు అట్లయితే. అది ఆయుధము రెండు చేస్తుంది. రథము రేపు పూజ చేసేది. కదా రథమైంది. రథము రేపు పూజ చేసేది, ఈ పొద్దు కాదు. ఇనుము అంతా ఆయుధాలు. అశోక, రథము రేపు పూజ చేసేది, ఈ పొద్దు కాదు. ఈ పొద్దు ఆయుధాలు పూజ. అట్లే గాడిలో ఏమి తిందమ్మా. అంబానీ ఫ్యామిలీ మనకి వెళ్ళప్ప. స్టార్టింగ్ అంబానీ ఫ్యామిలీ అంట. అంబానీ ఫ్యామిలీ ఎవరైతే ఏంటి స్టార్ట్ అవుతారో అది చెప్పు. మన ఏం యూస్ మనకు తిందప్ప. సో అశోక, ఆయుధాలు పూజ చేసేది ఆయుధాలు దానికోసము. 9 అవతారాలు అయితే 10వ దీని అవతారం పూజ చేసుకొని ప్రతి ఒక్క దేవుని. ఫ్రెండ్స్ చూడండి, 150కి మీకు పడుతుందో చెప్పండి. సో ఎంత ప్రెజర్ వస్తుంది ఇప్పుడు చూడండి. మినీ బ్లాగ్ కాదురా, ఫుల్ బ్లాగ్. ఎంత ప్రెజర్ వస్తుంది, అంతా గది అంతా తీసేస్తుంది. జస్ట్ 200 రూపీస్ అంతే, వచ్చి చేయించుకోండి. వీనికి మాత్రమే 500 రూపీస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ అప్పుడే ఒక గాడి ఉండే, 2 గాడీలు ఆయా. ఒక అంటే 4 గాడీలు, 5 గాడీలు అయినాయి. ఇంకా ఒకే గాడిలో ఉంటుంది. ఇక్కడ ఒక గాడి డీజిల్ వేసి పెట్టినాడు, ఆ పక్క ఒక గాడి పెట్టినాడు. వీందే అవుతాడు ఇప్పుడు సద్యానికి. ఇంకా 4 గాడీలు పెండింగ్లో ఉంటాయి. ఆ డెలివరీ చేస్తాను లేదు, ఆ డెలివరీ అవుతాను లేదు. అయిపోయా, ఫస్ట్ గాడి అయిపోయా. వద్దు అందుకే పో జాకానికి జాకన్నా ఆయనకి జాకానికి. ఫ్రెండ్స్ ఆడ ఆల్రెడీ 5 గాడీస్ ఉన్నాయి, లేట్ అవుతుంది అనేసి నేను వాషింగ్ సెంటర్కి మా తమ్ముడు తెచ్చుకున్నాము గాడీని. ఆల్రెడీ మా తమ్ముడు వస్తే చేసుకుని గాడీని వాష్ చేసేకి క్లీన్ వాషింగ్ లో. నాది ఎట్లా పెయింటింగ్లో ఈడ ఉంది. మా తమ్ముడు వాష్ అయిపోతేనే నాది వేసుకోండి. నాది వాషింగ్ చేస్తున్నారు క్లీన్గానే. మా తమ్ముడు ఎంత క్లీన్ చేస్తుంటే అంత బాగా క్లీన్ చేస్తున్నారు. 150 రూపీస్ అంతే. క్లీన్గా నీట్గా వాష్ చేసి పాలిష్ ఏం చేయలేదు, క్లీన్గా వాష్ చేసి డీజిల్ వాష్ చేసి ఫోమ్ వాష్ చేసి ఇచ్చిరి. వీడు ఇదంతా క్లీన్ చేసేది ఓకే, వాడు ఆ లోపలికి ఏంటి క్లీన్ చేస్తాడు మాకంటే అర్థం కదా. అశోక్ వాడు ఏంటి క్లీన్ చేస్తాడు, ఆ లోపు నీకేమో అర్థం ఉందా? కసర ఎడుక్కొని ఉంటుంది, ఆ లోపల కసర పోయి కసర ఎడుక్కుంటాం కదా, నీళ్ళు బజార్ కొడితే కసర లోపలికి పోతుంది. కసర ఉంటుంది మొన్న ఎడుక్కుంటాం కదా. ఫ్రెండ్స్ ఇట్లా తిక్కలాడు, ఇట్లా తిక్కలాడు, ఇద్దరు జతకి చేరినారు. దానికి ఇంకా పెండ్లి కాల.
ఇల్లు కొట్టేసి కట్టుదామని స్కామ్ ఎత్తాడు. కట్టించి 2 ఇళ్ళు నాకి 2 ఇళ్ళు మీకు. అట్లా పెద్ద స్కామ్ ఇది. ఏమంటారు? నువ్వు ఇల్లు కట్టించే కబాబు నాకు 10 లక్షలు అవుతుంది. 2 రూపాయలు కట్టే ఆ 2 రూపాయలకి ఇల్లు అమ్ముతావు. ఎందుకు పోతుంది? 40 కన్నా పోతుంది. ఇంత కష్టం ఏం లా నీకు అమ్ముకొని మేము వచ్చి దాని బదులు వాడు ఇల్లు కట్టేస్తాను వాడుకుండు అట్లా స్కామ్ చేద్దామని కాసుకున్నావు నువ్వు. వాళ్ళకి ఏమి ఇప్పుడు 10 లక్షలకి ఏమో తక్కువ ఉందా? లేదు. ఇల్లు కట్టి అట్లా నువ్వు స్కామ్ చేద్దామని కాసుకున్నావు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టిస్తారు. ఇల్లు కట్టిస్తాను దాంట్లో పాడుకోండి నువ్వు. వీళ్ళకి ఇప్పుడు కట్టాలంటే కింద కాదు కాదు. వాళ్ళు ఇల్లు కట్టించుకొని నీకు పడుకుతాను. పడుకో ఫస్ట్ ఫ్లోర్ అడుగు అంటే సెకండ్ ఫ్లోర్ అడుగు. 2 ఫ్లోర్లు పాడుగా ఇలా పాడుగా ఫ్లోర్ అడుగు సెకండ్ ఫ్లోర్ అడుగు. 10 లక్షలకే నువ్వు సొంత ఇల్లు అడుగుతున్నావు అంటే వాళ్ళు నువ్వు నేను భూమి అడుగుతానులే, పైన అడుగుతాను. ఏం అడుగుతావు? 10 లక్షలకి ఏం తక్కువ? ఇప్పుడు కింద మీ భూమి మీరు కట్టుకోండి, పైన నేను కట్టించుకుంటా. లేకపోతే సింపుల్ వాచ్మెన్ రూమ్ కట్టిస్తామో బతుకో వాచ్మెన్ ఒక రూమ్ ఇస్తామో ఆ రూమ్ లో ఆరాం కొంటున్నావు. పైన 2 ఇళ్ళు కట్టించుకొని నువ్వేంటి కట్టించుకుంటావు? నువ్వు నీకేమైతుంది? వాళ్ళ అమ్మ నీకు పెద్ద అవుతుంది, చిన్న అమ్మ అవుతుంది, ఏమైతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం కాకపోయినా మొత్తం మీద కట్టిస్తా. మొత్తం నీకేంటికి వాళ్ళే కట్టించుకుంటారు. గవర్నమెంట్ వాళ్ళే కట్టిస్తారు. 2 ఫ్లోర్ కట్టి నేను 4 ఫ్లోర్ కట్టి. గవర్నమెంట్ కితే వాళ్ళే కట్టిస్తారు, ఎస్బీఐ కితే వాళ్ళే కట్టిస్తారు, బ్యాంకులు కితే వాళ్ళే కట్టించారు. నేను 4 ఫ్లోర్లు కట్టిస్తా, వాళ్ళు 2. గవర్నమెంట్ ఒకటి వస్తుంది కదా, 3 వాళ్ళు కట్టించుకుంటారు. ఎస్బీఐ వాళ్ళు 3 హస్తాలు కట్టించి పైన రూమ్ కట్టించి ఇస్తారు. అర్థమైనా? అట్లా ఇట్లే నీకు ఇష్టం వస్తాలు కట్టించుకోమని చెప్తారు. నువ్వు స్కామ్ చేద్దామని రాసుకోవడం. ఇప్పుడు ఒట్లో నువ్వు స్కామ్ చేసే చెప్తా అంటే మేము తడగట్టినాం. ఆ స్కామ్ తడగట్టాం. అదే స్కామ్ లో తడగట్టినాం మేము చేసే స్కామ్ లో. ఇల్లు నిన్న కట్టిమంటారు. నీకు మెయింట్ ఎట్లా వచ్చేది? ఎప్పుడు రా చెప్పున్నా అంటారు. తప్పు, ఇది చాలా తప్పు ఫ్రెండ్స్. ఇది ఒక ఇల్లు ఆక్రమం చూస్తున్నాడు, ఇల్లు ఒక దొంగతనం చేసి చూస్తున్నాడు. చేయకూడదు. ఇది చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఇది ఏమంటారు మీరే కామెంట్ చేయండి అంతే. బై ఫ్రెండ్స్. మా మట్టి గాడి సైకిల్ దొరుకుతుంది, పెద్ద సైకిల్ దొరుకుతుంది. ఇక్కడే యూట్యూబ్ లెక్కెత్తాను లేపో ఉందా? సరేలే యూట్యూబ్ లెక్కెత్తాను. పిల్లలంతా మాట్లాడుకుని అయిపోతుంది. ఇంటికి వస్తే చూస్తే ఇంట్లో రంగోలి అంతా వేసిండే. రంగోలి అంతా వేసి లైట్ ఆన్ చేద్దామని లైట్ వేసి ఇంటి లోపల లైట్ వేసుకొని ఫ్రెండ్స్ సారీ పెట్రోల్ తెప్పించుకుంటాను. పెట్రోల్ తెప్పించుకుంటాం. బ్యాక్గ్రౌండ్లో పాటలు వస్తాయి దేవుని పాటలు. అది కాపీరైట్స్ రాకోకుండా దానికి సౌండ్ మ్యూట్ చేసేసాను. గాడి ఎత్తేటప్పుడు హ్యాండిల్కి టైట్ చేసుకోవాలనేసి ఎత్తాను. అట్లే టైట్ చేసుకొని కెమెరా ఫోన్ అడిగి పెట్టుకొని వేస్తాను. ఆన్ చేసుకొని పెట్రోల్ తెప్పించుకుందామని పోతా ఉన్నాను. ఫస్ట్ ఫోన్ చేశాను ఫ్రెండ్ ధనుష్. 1 మీట్ అయ్యేసి అట్లే పెట్రోల్ పోదాం అనుకుంటా. అంటే దానికి అట్లే పోతా లాస్ట్ వాళ్ళ ఇంటికాడే ధనుష్ వాళ్ళ ఇంటికాడ 1 మీట్ అయ్యి పోదాం అనుకొని వాళ్ళ ఇన్సన్లోకి పోయి మీట్ అయితే వాడు ఆడలేను ముందుకు రా అని. సరే అని వాళ్ళ ఇంటికాడ వరకు ఇప్పుడు జస్ట్ వచ్చినాను. ఆర్డర్ రీచ్ అయితే వాళ్ళ ఇంటికాడికి. సరే వాడు ఫోన్ చేసి కదా అనేసి అటు ఇంకా ముందుకు పోతున్నాను. వాళ్ళ తప్పేస్తాను అది నాకు తెలుసు కాబట్టి నేను ఆడే అయిపోతుంది. ధనుష్ ఎవరు కాదు, వస్తాడు ధనుష్. వస్తేనే ఆఫ్ చేస్తాడు. ఎంత స్మార్ట్గా కనపడతా అట్లే ఆఫ్ చేసేస్తాడు.
ఫ్రెండ్స్ ఇప్పుడు అంకల్ లుక్ ఇస్తాడు చూడండి. ఆడేంటి కృష్ణ అంకల్ అట్లా లుక్ నాకంతా తెలియదు. మీరే చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఆ అంకల్ ఏంటికి అట్లా లుక్ ఇచ్చా అనేసి. Meet my son. Meet my son. Bye bye. Bye. Sir Kesha. టైట్ చెప్పాలి, చాలా టైట్గా లూజ్ అయిపోతుంది. మీద చాలా అంటే చాలా లూజ్ అవుతుంది. దానికన్నా ఎట్లా అట్లా పోతుంది. కెమెరా పెట్టుకొని బాగా కెమెరా కూడా పెట్టుకొని గాడి పోతే ఫుల్ లూజ్ అయిపోతుంది. మా ఇంటిని చూపిస్తాను. మా ఇంటిని చూస్తే మీరు కెమెరా పడుతుంది. రైల్వే గేట్ ఉంటుంది గ్యారేజ్. మీకు ఎట్లా సర్వీస్ కావాలని వచ్చి చేయించుకోండి. జాబ్ ఫాస్ట్ని నీట్గా సూపర్గానే చేసింటాడు. టోటల్ ఆయనకి 19 years ఎక్స్పీరియన్స్ గ్యారేజ్ ఫీల్డ్లో. ఎటు చేయాలో ఏమైనా తెలిసింటుంది. అంగడి ఓపెన్లో ఉందో తెలుసు. అదే క్లోజ్ అయినట్టు క్లోజ్ అయిపోయింది. టోటల్ కాస్ట్ 256 రూపీస్. అది క్యాప్చర్ చేసే కాదు, ఎందుకంటే హ్యాండిల్ తిరుగుతాయింది అంతే. నేను ట్రై చేస్తే అయినంత అది కాలేదు తిరిగేకి. దానికనే ఇంకేం చేసే కానీ అట్లే చేస్తే 500 రూపీస్ క్యాష్ ఇచ్చి 26 రూపీస్ జీపే చేస్తే దానికి ఎంత వచ్చింది ఫ్యూల్ అనేసి మీరే చూసి కామెంట్ చేయండి, ఎంత వచ్చిండొచ్చు అనేసి. ఫైనల్గా హాఫ్ ట్యాంక్ కంప్లీటెడ్గా వచ్చింది. చూడండి 1 2 3 4 ఇంకొకటి లేతుందా చెక్ చేసుకుందా అనేసి ఇంకో 5 టోటల్ 5 పాయింట్స్ లేసేసింది. అట్లా ఖుషీగా హ్యాపీగా పోతా అంటే ఇంక వాన్ స్టార్ట్ అయ్యే రేంజ్లో ఉండదు అనేసి వాన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయా. మళ్ళీ ఇంకొంచెం ముందుకు పోతేనే వానే లేకపోయా. వాటిని ఇంకా ఎట్లా తనలాడుకొని ఒక సందలేకపోతే ఆడ యాదో లారీ వచ్చి స్టక్ అయిపోయిండే. మళ్ళీ యూటర్న్ చేద్దామంటే మళ్ళీ మూవ్ చేస్తా అంటారు కాబట్టి మళ్ళీ పోబుద్ది కాలే. అట్లే ఆడే వెయిట్ చేసి ఇంక నేను వాళ్ళ చేత వాళ్ళ లారీ వెనకాలే పోయాక అట్లే కాసుకోండి. మా లారీ కొంచెం మూవ్ అవుతా ఉండే. దానికి నేను కొంచెం మెత్తగా మూవ్ అవుతా అంటే. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ అందులోనే పోద్దండి. మెయిన్ రోడ్లోనే హెల్మెట్ వేసుకొని యూజ్ చేసుకొని పోండి, అంతే బెస్ట్. అదే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఎడిటింగ్ డన్ అయింది. పుష్పాది అండి చేస్తాడు రిక్సుడి ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇంకా కలర్ కలెక్షన్ అంతా ఉంది. పక్కా ఇంకొక వీక్లో మీకు వీడియో వస్తుంది. అందరూ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంకట్ ఫ్యామిలీ స్టార్ వెంకట్. ఇక్కడ కిషాన్ నిన్న బర్త్డే ఆయా. కిషాన్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. మీరు విష్ చేయండి అట్లే బిలేటెడ్. విషయాలు చెప్తా, ఏమో చెప్తా. అండ్ ఫ్యామిలీ స్టార్ వెంకట్.
ఇద్దరికి ఇద్దరు మా ఏరియాకి గొప్ప యూట్యూబర్లు అవుతారని మా కోరికలు. ఇట్లా వ్లాగులు తనకి అట్టుకో ఎదుకుపోతారు. మా అందరు బ్లెస్సింగ్స్ వాళ్ళ పైన ఉంటుంది. సోముగాడు మంచి ఉద్దేశంతో వీడియోలు చేసేది వీడియో తీస్తున్నాడు. దాన్ని ఆడియన్స్ అందరూ సహకరించి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవన్నీ చేయకుండా పర్లేదు, సపోర్ట్ చేయండి. డే 1 కాదు, డే 1 స్టార్ట్ చేస్తున్నాడు. 1 డేలో వాడు ఇలాడే అవుతాడు. నాకు గ్యాప్ నమ్మకం. ఏమంటే ఉత్తు వీడియోలు బేజాన్ చేస్తాడు, అడ్జస్ట్ చేసుకోండి. కంటెంట్ ఉండదు. ఇది కట్టి దాని కింద షేర్ అని ఈ పక్కకి సైట్ దీన్ని కొట్టండి. మీకు తెలియకుంటే దాని కింద ఒక బ్లాక్ కలర్ లో సబ్స్క్రైబ్ అని అలా గంట ఉంటుంది. నేను బ్లాక్ కలర్ చేసుకుంటాను, రెడ్ కలర్ లో ఉంటుంది. ఆ రెడ్ కలర్ వస్తాను బెల్ బటన్, బెల్ బటన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వేరే ఏమైనా ఉంటే అవి వస్తాండి. లేదు, మంచి వీడియోలో చేస్తాడు. ఊరికి నేను సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫాలో చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అన్ని చేయండి. అదే సరిలో లేదా? హలో ఫ్రెండ్స్, ఓకే బాయ్, గుడ్ నైట్ అందరికీ. ఇట్స్ టైమ్ టు స్లీప్. దానికన్నా ముందర అక్టోబర్ 2 ఒకరు గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్కి విష్ చేద్దాము. ఎవరు కాదు, గ్రేట్ లాల్ బహదూర్ శాస్త్రిజీ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ గ్రేట్ పర్సన్కి మనము గ్రాండ్ఫుల్గా ఉండాలా. వన్ ఆఫ్ ది గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పచ్చు. ఎవరెవరో చెప్తాం, వాళ్ళుగా రియల్ ఫ్రీడమ్ ఫైటర్స్. రియల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరనేసి నిజమైన ఫ్రీడమ్ ఫైటర్ని దయచేసి అందరూ తెలుసుకోవాలా. అయినంత నాలెడ్జ్ తెచ్చుకోవాలి. మన బుక్కుల్లో వాళ్ళ గురించి లేదు కాబట్టే మనం తెలుసుకోడానికి అయితే లేదు. అదే మన దురదృష్టం. ఆడ పడితే ఆడ ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేసుకుని వస్తున్నారు. వాళ్ళు కాదు మన ఫ్రీడమ్ ఫైటర్స్. నిజమైన ఫ్రీడమ్ ఫైటర్స్ మనం తెలుసుకోవాలి అంతే. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసేది మాత్రం మర్చిపోద్దండి. ఓకే చేయండి, కామెంట్ చేసేది మాత్రం మర్చిపోద్దండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ ఇట్లే సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఏమన్నా రాంగ్ ఉంటే కామెంట్లు వేయండి, దాన్ని నేను దిద్దుకునే రెడీ చేసుకుంటా. మీరు ఏమీ చెప్పుకోకపోతే నేను దిద్దుకునే ఇది కాదు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో మీ మిస్టర్ సోమశేఖర్ SC.